ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే స్పీకర్గా టీడీపీ సీనియర్ నేత చింతకాయల అన్నయ్య పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కూటమి తరపున శాసనసభ పక్ష నేతగా సీఎం చంద్రబాబు గారు తొలిసారిగా సభలో ప్రసంగించిన విషయం విదితమే. అనంతరం డిప్యూటీ సీఎం హోదాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తొలిసారిగా శాసనసభలో మాట్లాడారు. తన తొలి స్పీచ్లోనే తన మార్క్ పంచి డైలాగులు, కామెడీతో పవన్ అదరగొట్టారనే చెప్పుకోవచ్చు. స్పీకర్ అన్నయ్య పాత్రుడిపై పవన్ ప్రశంసలు కురిపించిన విషయం విదితమే. వైసీపీ సభ్యులు సభలో లేకపోవడాన్ని పవన్ తప్పుపట్టారు. 5 ఏళ్లు వ్యక్తిగత దూషణలకే పరిమితం కావడంతో వారిని 11 సీట్లకే ప్రజలు పరిమితం చేశారని విమర్శించారు పవన్ కళ్యాణ్ గారు. సభలో ఉండే ధైర్యం వాళ్ళకి లేదని, విజయాన్ని స్వీకరించిన అంతగా పరాజయాన్ని స్వీకరించలేకపోయారని పవన్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో శాసనసభలో వ్యక్తిగత దూషణలకే వ్యక్తిగత విమర్శలు ఉండేవని ఆయన అన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా స్పందిస్తున్నారు. అయితే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరోసారి స్పందించారు. ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఒకరి వల్లే ఈరోజు మేము రాలేదు. పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా తన హోదాని నిలుపుకున్నారు. ప్రజల సమస్యను పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాం. ఆ ధైర్యం పవన్ కళ్యాణ్కి ఉంది. ఆయన మీదే మా నమ్మకం అంటారట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.